నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. పల్నాడు జిల్లా వినుకొండలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఘన వ్యర్థాల సేకరణ కోసం నిర్దేశించిన స్వచ్ఛ రథాన్ని జెండా ఊపి ప్రారంభించిన ముఖ్యమంత్రి గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఇంటింట చెత్త సేకరణ కోసం ఉద్దేశించిన పుష్ కార్డులు ఈ ఆటోలను ప్రారంభించి వ్యర్థాల సేకరణ కోసం అనుసరించవలసిన విధానాలను దిశానిర్దేశం చేసిన సీఎం మార్చి నాటికల్లా గ్రామీణ ప్రాంతాల్లో 100% మేర డోర్ టు డోర్ కలెక్షన్ చేపట్టాలని ఆదేశించిన సీఎం పల్నాడు జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను తిలకించిన ముఖ్యమంత్రి స్వయం సహాయ సంఘాల ద్వారా చేపట్టిన చిల్లి, మెయిట్ ప్రాసెసింగ్ ప్లాంట్, స్వచ్ఛ భారత్ మిషన్, గ్రామీణ తదితర స్టాళ్లను పరిశీలించి అధికారులకు దిశానిర్దేశం చేసిన సీఎం 561 స్వయం సహాయక సంఘాలకు 100.14 కోట్ల చెక్లను అందించిన సీఎం చంద్రబాబు మొక్కజొన్న వేస్ట్ తో తయారు చేసిన ఉత్పత్తులను పరిశీలించి ఉత్పత్తి వ్యయం తగ్గించేలా చర్యలు చేపట్టాలని సూచించిన సీఎం ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, మన ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటే వీధులను, రోడ్లను కూడా పరిశుభ్రంగా ఉంచే బాధ్యత మనమంతా తీసుకోవాలన్నారు. గత పాలకులు వదిలేసిన 108 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త గుట్టలు గుట్టలుగా పేరుకుపోయిందని, భూమి, భూగర్భ జలాలు, వాతావరణం కలుషితమైపోయి రోగాల బారిన పడే పరిస్థితి వచ్చేసిందని, అందుకే ప్రజలకు స్వచ్ఛమైన వాతావరణం ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ మొత్తం చెత్తను తొలగించే కార్యక్రమం చేపట్టామన్నారు. మున్సిపాలిటీలో 97% మేర ఇంటింటికి వెళ్లి చెత్త సేకరిస్తున్నాం. గ్రామీణ ప్రాంతాల్లో మార్చి నాటికల్లా 100% మేర డోర్ టు డోర్ కలెక్ట్ చేసి ఇంటి వద్ద వచ్చే చెత్తను కంపోస్ట్ ఎరువుగా మార్చుకొని ఇంటి పైన పెట్టుకున్న మొక్కలకు ఎరువు ఇచ్చేలా చూడాలన్నారు. ఒక పౌరుషాల గడ్డ, అంతేకాకుండా మొన్నే కోటప్పకొండ తిరునాళ్ళైనా కూడా బ్రహ్మాండంగా చేశారు. పల్నాడులో అడుగు పెడితే వైబ్రేషన్లే డిఫరెంట్ గా ఉంటాయి. శివరాత్రి ప్రభల కంటే కోటప్పకొండ ప్రభలే ముందు గుర్తొస్తాయి. మొన్న కూడా మీరు చూస్తే కోటప్పకొండ శివరాత్రి మరింత ఉత్సాహంగా రెండు కూడా బ్రహ్మాండంగా జరిగాయి. నేను నిత్యం మానిటర్ చేశాను. విపరీతంగా వచ్చారు. దానికి కూడా కారణాలు, అనేక కారణాలు ఉన్నాయి. కోటప్పకొండ దద్దరిల్లే పరిస్థితి వచ్చిందంటే అది మీకుండే అభిమానం. అలాంటి వారందరినీ మీ భక్తిని కూడా మీరు చాటే పరిస్థితికి వచ్చారు. అలాంటి మిమ్మల్ని మరొక్కసారి అభినందిస్తున్నాను. ఈరోజు మనందరం కూడా నేను వచ్చింది స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర. నేను ప్రారంభించింది 2025 జనవరిలో ప్రారంభించాను. మంత్రి నారాయణ గారు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మాత్యులు, వాళ్ళిద్దరి ఆధ్వర్యంలో ఈరోజు స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఒక ప్రభుత్వాలు మాతే ఏ విధంగా ఉంటుందో ఇది ఒక ఉదాహరణ. నేను ఈరోజు ప్రారంభించిన కార్యక్రమం కాదు ఇది. నేను ఎప్పుడు పచ్చదనం, పరిశుభ్రం, నీరు, మీరు, అదే మరి ఆకస్మిక తనిఖీలు, ఇలాంటి అనేక కార్యక్రమాల్లో ప్రజలకు దగ్గర కావడానికి వచ్చాను. ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, స్వచ్ఛాంధ్ర అంటే మీ అందరిలో కూడా ఇంట్లో చెత్త ఉంటుంది. చెత్త క్లీన్ చేస్తారు, రోడ్డు మీద వేస్తాం. అంటే మన ఉద్దేశం ఏంటి? ఇల్లు నాది, రోడ్డు ఎవరిదో. ఆ రోడ్డు మీద ఉండే చెత్తలో దోమలన్నీ పెరిగి మళ్ళా మీకు ఇంట్లోకి వచ్చి మిమ్మల్ని కుట్టే పరిస్థితి వస్తుంది. దాంతో హాస్పిటల్కి పోతారు. అంటే ఒక్కొక్కసారి మన చేతులారా మన ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటున్నాం. నేను ముఖ్యమంత్రి అయిన నాటికి మీరు చూస్తే 108 లక్షల మెట్రిక్ టన్నులు
చెత్తంతా కూరకపోయింది. కొండల గుట్టలుగా పేరకపోయింది. అందులో వర్షం పడితే ఆ వర్షం పడి అందులో ఉండే చెత్త మలినం మీ భూమిలో ఇంకే పరిస్థితి వస్తుంది. మొత్తం భూజలాలన్నీ కూడా కలుషితమయ్యే ప్రమాదం వచ్చింది. ఇలాంటివి చూసినప్పుడు నేను ఒకటే అనుకున్నాను, నేను ఎన్నో పనులు చేస్తాను కానీ నా ప్రజలకు స్వచ్ఛమైన నీళ్లు ఇవ్వాలి, స్వచ్ఛమైన గాలి ఇవ్వాలి, స్వచ్ఛమైన ఆలోచన ఇవ్వాలనే ఉద్దేశంతోనే నేను ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. ఇప్పటికి 14వ ప్రతి నెల 3వ శనివారం నేను ఎక్కడున్నా దానికి ప్రత్యేకంగా కార్యక్రమం పెట్టుకున్నాను. మీలో చైతన్యం తేవాలి, మీలో ఉత్తేజాన్ని నింపాలి, బాధ్యత గుర్తుపెట్టుకునే విధంగా మిమ్మల్ని ముందుకు నడిపించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి వచ్చాం. నేను ఇప్పుడు వస్తానే మా వాళ్ళని అడిగాను, ఒకే మాట అడిగాను, 100% ఇంటింటికి వెళ్ళి చెత్త ఎప్పటికి కలెక్ట్ చేస్తారని చెప్పి అడిగాను. ఇప్పటికే 197% మున్సిపాలిటీలో ఇంటింటికి వెళ్ళి చెత్త కలెక్ట్ చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మార్చి 31కి 100% ప్రతి ఇంటి దగ్గర చెత్త కలెక్ట్ చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అది పెద్ద మార్పు. ఒకసారి ఇప్పుడే ఆడబిడ్డ చెప్పింది, లక్ష్మీ గోవిందమ్మ. ఆ అమ్మాయి చెప్పినప్పుడు ఇంట్లో చెత్త వస్తుంది, ఆ చెత్తని ఆ పిలుపు అందుకొని నేను రాజకీయాల్లో రావడం జరిగింది. కేవలం జన్మభూమి రుణం తీర్చుకోవడం కోసం, శ్రీశైలం మల్లికార్జున స్వామి సాక్షిగా, తిరుమల వెంకన్న సాక్షిగా జన్మభూమి రుణం తీర్చుకోవాలనే లక్ష్యంతో చంద్రబాబు గారి పిలుపు అందుకొని రాజకీయాల్లోకి వచ్చాను. ప్రజలకి సేవ చేయాలని, మానవ సేవే మాధవ సేవని ఈ గడ్డ మీద పుట్టాను. ఈ కన్న తల్లి కంటే గొప్ప, కన్న తల్లి రుణం తీర్చుకుంటే గొప్పది జన్మభూమి రుణం తీర్చుకోవటం అని ఆ స్ఫూర్తితోటి, చంద్రబాబు గారు ఇచ్చిన స్ఫూర్తితో నేను రాజకీయాల్లోకి వచ్చాను. 1998 నుండి ఇక్కడ మీకోసం పనిచేస్తున్నా. చంద్రబాబు గారే నాకు ఆదర్శం, చంద్రబాబు గారే నాకు స్ఫూర్తి. అందుకే వినుకొండ నియోజకవర్గాన్ని, పల్నాడు జిల్లాని అభివృద్ధి ఆశయంగా పనిచేస్తున్నా. జిల్లా ఇన్ఛార్జి మంత్రి రవికుమార్ గారు మన నియోజకవర్గానికి, మన జిల్లాకి ఏం కావాలన్నా వారు అండగా నిలబడ్డారు. వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే వినుకొండ మున్సిపాలిటీ అభివృద్ధికి మంత్రి నారాయణ గారిని కోరాను. ముఖ్యమంత్రి గారి సహకారంతో మీరు గతంలో అర్బన్ హౌసింగ్ ఇచ్చారు, మంత్రి నారాయణ గారు కృషి ఉంది. చంద్రబాబు నాయుడు గారు మన వినుకొండకి అర్బన్ హౌసింగ్ ఇచ్చారు. అట్లాగే డ్రింకింగ్ వాటర్ స్కీము 240 కోట్లతో మనకి టౌన్ లో మంచినీళ్ళ కోసం నిధులు ఇచ్చినటువంటి చంద్రబాబు గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి జయజయలు పలకాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నా. అలాగే గత ముఖ్యమంత్రి తెరలు కట్టించుకొని చెట్లు నరికి వినుకొండ వచ్చాడు. గత ముఖ్యమంత్రి బొల్లాపల్లికి నీళ్లు ఇస్తాము 10 కోట్ల హామీ ఇచ్చారు. 10 కోట్ల హామీ ఇచ్చి 10 రూపాయలు కూడా ఇవ్వనటువంటి గత ముఖ్యమంత్రిని వైసీపీ పాలనలో చూశాం. అట్లాగే వరకుపుడిసెల ప్రాజెక్టు పూర్తి చేస్తామని హామీ ఇచ్చి ఒక్క ఇటుక కూడా పెట్టని గత ముఖ్యమంత్రిని చూశాం. గతంలో చంద్రబాబు గారు ఇక్కడికి వచ్చి మంచినీళ్ళ సమస్య పరిష్కారానికి నా అండదండలు ఇస్తానని ఆ రోజు మాట ఇచ్చారు. ఈ రోజు 240 కోట్ల రూపాయలు మంచినీళ్ళు ఇచ్చినందుకు వారికి పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నా. అలాగే మరి ఈరోజు ఎన్ఎస్పి గ్రౌండ్ ఉంది, 21 ఎకరాలు నేషనల్ హైవే పక్కన. ఇది మనకు వచ్చింది ఎన్ఎస్పి నుండి మున్సిపాలిటీకి వచ్చిందంటే చంద్రన్న దయ. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారే దీన్ని మున్సిపాలిటీకి ఇచ్చారు. 500 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఈ స్థలం, మున్సిపాలిటీ డబ్బులతో కొనలేనటువంటి ఈ స్థలం, ఇది మున్సిపాలిటీకి ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యమంత్రి గారికి పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నా. అలాగే నేను ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా, ఈ విలువైనటువంటి ఈ స్థలాన్ని P4లో మరి
మంత్రి నారాయణ గారి సహకారంతో ఇది P4లో షాపింగ్ కాంప్లెక్స్లు ఇక్కడ అభివృద్ధి చేయాలని చెప్పేసి కోరుతున్నా. అలాగే వినుకొండ పట్టణ ప్రజలకి ఒక పార్క్ లేదు, ఒక స్టేడియం లేదు. దానికోసం ఇక్కడ గుర్రం జాషువా గారి డిజిటల్ లైబ్రరీ కట్టాలనేటువంటి ఆసక్తి ఉంది. అందువలన నేను కోరుతున్న ముఖ్యమంత్రి గారిని ఇక్కడ ఒక షాదీఖానా నిర్మాణం, అలాగే ఒక ఎస్సీ భవనం, ఒక బీసీ భవనం నిర్మాణానికి అవకాశం ఉంది. దానివల్ల ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని కోరుతున్నా, పార్కు లేని వినుకొండకి, స్టేడియం లేని వినుకొండకి ఒక స్విమ్మింగ్ పూల్, స్టేడియం, పార్కు ఇవన్నీ కూడా ఇది అభివృద్ధి చేసుకోవడానికి. అలాగే P4లో ఈ రోడ్ ఫేసింగ్ అంతా కూడా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి P4లో అవకాశం ఇమ్మని చెప్పేసి చంద్రబాబు గారిని కోరుతున్నా. అలాగే శివశక్తి ఫౌండేషన్ ద్వారా లీలావతి నేను 50 కోట్ల రూపాయలు నిధులు అడుగుతున్నాం. అలాగే P4లో శాంక్షన్ చేయమని కోరుతున్నాం. అలాగే శివశక్తి ఫౌండేషన్ ద్వారా P4 బాధ్యతలు తీసుకున్నాం. 100 కుటుంబాలని దత్తత తీసుకోవడం జరిగింది. నేను లీలావతి తప్పనిసరిగా ఆ బాధ్యత పూర్తి చేస్తాం. అలాగే నియోజకవర్గంలో మిగిలిన వాళ్ళు కూడా ఎవరైతే బంగారు కుటుంబాలని దత్తత తీసుకున్నారో వాళ్ళందరూ కూడా P4 ద్వారా రాష్ట్రంలోనే వినుకొండని ఒక ఆదర్శంగా నిలపాలని మార్గదర్శకులందరినీ కూడా ఈ సందర్భంగా కోరుతున్నా. అట్లాగే ఈరోజు స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మన వినుకొండ వచ్చారు మన ముఖ్యమంత్రి గారు. మాటిస్తున్నా, గతంలో ఎక్కడో అడ్రస్ లేని స్థానంలో ఉన్న వినుకొండ మన ప్రభుత్వం వచ్చినాక రాష్ట్రంలో 9వ స్థానానికి వచ్చింది వినుకొండ మున్సిపాలిటీ. భవిష్యత్తులో స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆ వినుకొండని రాష్ట్రంలో నంబర్ 1 స్థానంలో నిలబెడతామని దానికి సమర్థవంతమైన టీము మన మున్సిపాలిటీలో అధికారులు ఉన్నారు, అలాగే మన ప్రజాప్రతినిధులు ఉన్నారు. అందరం టీం వర్క్ చేసి వినుకొండ మున్సిపాలిటీని స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో అభివృద్ధిలో ఆదర్శంగా తీర్చిదిద్దడంలో కృషి చేస్తామని, జాతీయ స్థాయిలో ఉత్తమంగా వినుకొండని నిలబెడతామని ముఖ్యమంత్రి గారికి మాటిస్తున్నాం. అలాగే అమరావతి రాజధాని నంబర్ 1గా అభివృద్ధి చేస్తున్నారు. గత ప్రభుత్వంలో 3 రాజధానుల పేరుతో 3 ఇటుకలు పెట్టనటువంటి ఆనాటి ముఖ్యమంత్రిని చూశాం. ఈ రోజు రాత్రి పౌరులు కష్టపడి అమరావతి రాజధానిని అద్భుతంగా నిర్మిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారి త్యాగానికి నిదర్శనం ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. పోలవరం 5 ఏళ్ల పాలనలో 1% పూర్తి చేయాలన్నటువంటి గత అసమర్థ ముఖ్యమంత్రిని, అసమర్థ ప్రభుత్వాన్ని చూసాం. రేపు పోలవరాన్ని పూర్తి చేసి వచ్చే సంవత్సరం జాతికి అంకితం చేయబోతున్నటువంటి ముఖ్యమంత్రి గారి కృషిని ఈరోజు దేశ విదేశాల్లో ప్రజలందరూ అభినందిస్తున్నారు. గత ప్రభుత్వంలో పరిశ్రమలు పారిపోయినాయి. నేడు మన ముఖ్యమంత్రి గారు వచ్చినాక లోకేష్ గారి కృషి వలన, చంద్రబాబు గారి పట్టుదల వలన దేశ విదేశాలు వెళ్ళి, దావోస్ వెళ్ళి ఈరోజు పరిశ్రమలకు తీసుకొచ్చారు. 13 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చినాయి అంటే భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ నంబర్ 1గా నిలబడిందంటే ఆ మహానుభావుడు కృషి వారికి ఈ జాతి, తెలుగు జాతి అంతా వారికి రుణపడిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ 13 లక్షల కోట్లు పెట్టుబడి తీసుకొచ్చి 20 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి కల్పిస్తూ రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేసినటువంటి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు మన ప్రాంతం తాగునీటికి ఇబ్బంది పడుతున్నారు. టౌన్ స్కీమ్ వచ్చింది, నిధులు ఇచ్చారు చంద్రబాబు గారు, కానీ గ్రామాల్లో ఫ్లోరిన్ వాటర్ సమస్య ఉంది. మనకి రూరల్ వాటర్ గ్రిడ్ గతంలో పల్నాడు గ్రిడ్ కింద నిధులు శాంక్షన్ చేశారు 2019లో చంద్రబాబు నాయుడు గారు. గత ప్రభుత్వం దాన్ని పూర్తి చేయకుండా వదిలేశారు. ఇప్పుడు కోరుతున్న ఫేజ్ 1లో మాచర్ల గురజాలు పెట్టారు, వినుకొండ దాన్ని అధికారులు నిర్లక్ష్యం చేశారు. తమకు మనవి చేస్తున్నాను, వినుకొండ కూడా ఫేజ్ 1లో వాటర్ గ్రిడ్ లో కలిపి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ఇవ్వాలని చెప్పేసి రూరల్ ప్రతి గ్రామానికి, ప్రతి బజార్కి, ప్రతి ఇంటికి మంచినీటి ట్యాప్ ఇచ్చేటువంటి రూరల్ వాటర్ గ్రిడ్ లో వినుకొండ ప్రతి గ్రామానికి కూడా ఇవ్వాలని ముఖ్యమంత్రి గారికి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అట్లాగే ఈరోజు మనకి వెటర్నరీ పశు సంపద ఎక్కువ, మనకి మేకలు గొర్రెలు ఎక్కువ. అందువలన పాడి పరిశ్రమలో ఈరోజు వినుకొండ జిల్లాలో నంబర్ 1 స్థానంలో ఉంది. ఈరోజు మన రాష్ట్రంలో కూడా పాడి పరిశ్రమలో వినుకొండ ప్రాంతం ముందుందని
ముఖ్యమంత్రి గారికి విన్నవించుకుంటా ఉన్నా. అందుకోసం ఇక్కడ ఒక వెటర్నరీ కాలేజీ 100 ఎకరాల స్థలం ఉంది. అందుకోసం ఒక చక్కగా వెటర్నరీ కాలేజ్ ఇమ్మని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాం. దీన్ని దృష్టిలో పెట్టుకోవాలని కోరుతున్నాం. సార్, మాకు ఇక్కడ పశు సంపద చాలా ఎక్కువ సార్, గేదెలు మేకలు చాలా ఎక్కువ సార్. మాకు ఈ వినుకొండలో పల్నాడు జిల్లాలోనే పశు సంపద ఎక్కువ సార్. వెటర్నరీ కాలేజీకి ఒక 100 ఎకరాల స్థలం ఉంది సార్. అంచెలంచెలుగా దాన్ని వెటర్నరీ కాలేజ్ శాంక్షన్ చేయమని తమను అడుగుతున్నాం సార్. మాకు ఇక్కడ సిమెంట్ స్టోన్ లేదు, ఇసుక లేదు, ఏమీ లేదు. ఒక పొలాలు మాత్రం ఉన్నాయి, బోరు బావులు ఉన్నాయి. మాకు హార్టికల్చర్ హబ్గా పూర్ణోదయ స్కీమ్లో మన వినుకొండని పల్నాడు జిల్లాని పెట్టాలని తమను ప్రార్థిస్తున్నాం సార్. మాకు ఆర్థిక వనరులకు వేరే మార్గం లేదు సార్. వరి పండిస్తే ఆదాయం లేదు సార్ మాకు. వినుకొండ పట్టణంలోని దక్షిణ బజార్లో నూతనంగా నిర్మించిన శ్రీరామ సమేత సత్యనారాయణ స్వామి ఆలయ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం శనివారం అత్యంత వైభవంగా జరిగింది. వేదాంతం కోదండ రామాచార్యుల ఆధ్వర్యంలో వేద పండితులు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉదయం 7 గంటల నుంచి దంపతులచే హోమాలు, మహిళా భక్తులచే లలిత సహస్రనామ పారాయణం భక్తి శ్రద్ధలతో సాగాయి. ఉదయం 10:30 విగ్రహ ప్రతిష్టాపన, విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, అగ్నిధ్యానం, యంత్రస్థాపన వంటి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జొన్నలగడ్డ పాండురంగారావు, వెంకటచంద్ర రమాదేవి దంపతులు పర్యవేక్షించగా, వాసవి దేవస్థానం కమిటీ అధ్యక్షులు జొన్నలగడ్డ బాబ్జీ, గౌరవ అధ్యక్షులు తాతా వెంకట సత్యనారాయణ, కార్యదర్శులు అమర్నాథ్ రెడ్డి, నగేష్ బాబు, కోశాధికారులు పెండ్యాల సురేష్, కొల్లిపుర నాగేశ్వరరావు మరియు వ్యవస్థాపక కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. గోవిందా గోవిందా. ఈ రోజున 21/2/2026 మా బాబాయ్ గారైన జొన్నలగడ్డ పాండురంగారావు, వెంకట చంద్రరామాదేవి గారి దంపతులతో నిర్మించబడ్డ శ్రీ సత్యనారాయణ స్వామి రమాదేవి సత్యనారాయణ స్వామి టెంపుల్ ఈ రోజు ప్రతిష్టా కార్యక్రమము. వారి సొంత నిధులతో వినుకొండలో లేనిటువంటి టెంపుల్ ని వినుకొండ నిర్మించాలని వారి కోరిక, చిరకాల కోరిక, వారి యొక్క సంకల్పాన్ని ఈ రోజు నెరవేర్చడం జరిగింది. వారు దాదాపు దీన్ని 2.5 కోట్ల నుంచి 3 కోట్ల వరకు వెచ్చించి వారి సొంత నిధులతో వినుకొండకి ఒక భాగ్యం కలిగించారు. చాలా మంది గతంలో కూడా ప్రతి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవాలంటే అన్నవరం వెళ్ళి చాలా సుదూర ప్రాంతాలకు వెళ్ళి చేసుకుని రావాలి. అలా కాకుండా మన వినుకొండ ప్రాంతాలు చుట్టుపక్కల వాళ్ళు అందరూ వినుకొండలో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడానికి ఏర్పాటు చేయడానికి సంకల్పించి వారి సొంత నిధులతో నిర్మించారు. వారి కుటుంబము అమెరికా నుంచి అందరూ వచ్చారు. వీరు మా యొక్క వంశానైన జొన్నలగడ్డ వంశస్థులు అవడం మాకు చాలా గర్వకారణము. వారు ఇక్కడే పుట్టడము, ఇక్కడే వారి సొంత ప్లేసులో సరిపోక మరీ కొంత ప్లేస్ కొనుక్కొని ఈ యొక్క దేవాలయం నిర్మించడం జరిగింది. దీని ధూపజీవన నైవేద్యాలు కూడా వారి సొంత ఖర్చులతోనే నిర్మిస్తామని చెప్పారు. ఇది ఒక వినుకొండకు ఒక వరం లాంటిది, మహాభాగ్యం అని మేము కోరుతున్నాము. వినుకొండ పట్టణంలోని స్థానిక సిద్ధార్థ నగర్ లోని గీతంస్ హై స్కూల్లో 10వ తరగతి విద్యార్థుల ఫేర్వెల్ డే వేడుకలు శనివారం అత్యంత వైభవంగా జరిగాయి. ఈ వేడుకలకు ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మరియు జీడీసీసీబీ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు నైతిక విలువలే పునాదని, క్రమశిక్షణ, కృతజ్ఞత, పట్టుదల వంటి విలువలను అలవర్చుకోవాలని, చదువును భారంలా కాకుండా ఇష్టంతో చదివితే ఉన్నత పదవులను అధిరోహించవచ్చునని
విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. పాఠశాల ప్రాంగణంలో విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు చూపర్లను ఎంతగానో అలరించాయి. ఈ కార్యక్రమంలో గీతంశ విద్యా సంస్థల కరెస్పాండెంట్ మాలపాటి కోటిరెడ్డి, రవీంద్ర, సుబాని, పివి సురేష్, పాఠశాల డైరెక్టర్లు, ప్రిన్సిపల్స్ మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.